అటువంటి వారంట కనికరాన్ని పొందుతారంట. ఏమి కనికరం? ఎవరి కనికరం? దేవాది దేవుని కనికరం. కనికరం అనగా వాత్సల్యత అంటారు, ప్రేమ అంటారు, రూపాన్ని కూడా అనవచ్చు. ఈ కనికరం ఎవరు పొందుతారాయా అంటే ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎవరు పొందుతారయ్యా కనికరాన్ని? దేవుని కనికరాన్ని ఎవరు పొందగలరు అంటే ఇదిగో అతిక్రమాలు దాచిపెట్టువాడు వర్ధిలుడు. వాటిని ఎవరైతే నోటితో ఒప్పుకుంటారో, ఒప్పుకోవాలమ్మా, మనందరం పాప స్వభావం గలవాళ్ళం, ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే, ఆ మాట ఒప్పుకోవాల్సిందే. ఒప్పుకొని విడిచిపెడతారు చూడండి, వాళ్ళు కనికరం పొందుతారు. చాలామంది ఒప్పుకుంటారు, స్తోత్రం ప్రభా, స్తోత్రం ప్రభా, స్తోత్రం ప్రభా, స్తోత్రం ప్రభా, ప్రభా అట చేశాను ప్రభా, దేవా ఎట చేశాను ప్రభా, తండ్రి నన్ను క్షమించు అని చెప్పి కన్నీరు గారుస్తారు. కానీ మళ్ళీ అదే తగాదు, మళ్ళీ ఇరుగు పొరుగు వాళ్ళతో అదే ముచ్చట్లు, మళ్ళీ అదే ముసలమ్మ ముచ్చట్లు, మళ్ళీ అదే పొలంలో పెట్టే మాటలు. చాలామంది ఒప్పుకుంటారు దేవుని సన్నిధిలో, నిజమే. ఒప్పుకున్న నీవు వాటిని విడిచిపెట్టాలి. ఎప్పుడైతే వదిలిపెడతావో అప్పుడు దేవుని కనికరాన్ని పొందుకుంటావు. దేవుని కనికరం మన మీద ఉంటే ఇంకేం కొదువా? దేవుడు కనికరిస్తే అసలు మా సాధారణమైన ముఖ్యమంత్రి కనికరం కాదు, ఒక సాధారణమైన వ్యక్తుల కనికరం కాదండి నేను అనేది. సాక్షాత్తు ఏ దేవుడైతే చెల్లెమా సర్వ ప్రపంచాన్ని కలుగు చేశాడో, ఏ దేవుడైతే నిన్ను నన్ను పుట్టించాడు, ఏ దేవుడైతే నిన్న నాశకాంధంలో జీవవాయువు ఊదాడో, ప్రపంచాన్ని కలుగు చేసిన దేవుడు, నీవు కళ్ళతో చూస్తున్న ప్రతి ఒక్కటి ఆయన సృజించినదే. అటువంటి దేవుడు కనికరం నీ మీద ఉంచుతాడంట. మరి అంత దేవుడు కనికరం ఉంచితే ఇంకేం కొద్దు వస్తుందమ్మా? ఏదన్నా ప్రభా నాకు ఈ బలహీనత అని చెప్పకపోయినా, ఇప్పుడు ఒక తండ్రిని చూసుకుందాం. ఇప్పుడు పొద్దున మా ఎప్సిబా ఉంది, నాకు ఇద్దరు పిల్లలు. అన్నయ్య వాళ్ళ అన్నయ్యతో చెప్తుంది, అన్నయ్య డాడీ ఫోన్ ఉంచిపోతాడు, మనం సూపర్ బుక్ చూసుకుందాం, మళ్ళీ